అశోక్ గారు ఇది విత్తనాలు వేస్తారా లేదంటే మొక్కలు పెడతారా? విత్తనాలే మేడం ఇవి. విత్తనాలు ఎక్కడ తెస్తారు విత్తనాలు? చాలా డెబిల్ మణికంఠ మంజునాథ్ మ్మ్. ఫర్టిలైజర్స్. అంటే మీరు డైరెక్ట్ విత్తనాలు వేస్తారని లేదంటే నారులాగా పోసి మళ్ళీ నాటుతారా? లే ఇది విత్తనాలే. డైరెక్ట్ విత్తనాలు వేసుకుంటారు. ఓకే. ఎంత గ్యాప్ ఉండాలి మొక్కకి మొత్తానికి? మొక్కకు ఎటు 6 ఇంచులు ఉండాలి. 6 ఇంచుల గ్యాప్తో 6 ఇంచులు కలుపుతూ చల్లుతాం. మీరు వేయడమేనా మిషన్తోనా? మిషన్తోనే మేమే చల్లేస్తాం. మీరే చల్లుతారు. అయితే ఒక ఎకరానికి వచ్చేసి ఇప్పుడు మీరు 3 ఎకరాలు వేసానన్నారు కదా, ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని విత్తనాలు పడతాయి, ఎంత కాస్ట్ అవుద్ది ఒక ఎకరానికి? ఎకరాకు 15,000 20,000 విత్తనానికి అవుతాయి. విత్తనానికి అంటే విత్తనం బట్టి మామూలు విత్తనాలు అయితేనేమో తక్కువ వస్తుంది రేటు, 350 రూపాయలు పడుతుంది. మా హైబ్రిడ్ విత్తనాలు అయితేనేమో 1800 1600 ఉన్నాయి ప్యాకెట్లు. అంటే కిలోకు రేట్ ఎక్కువ పడుతుంది. 100 గ్రామ్ 200 గ్రామ్ ఉంటాయి డబ్బాలు, 100 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి? ఎన్ని మొక్కలు వస్తాయి? మొలకలు అని చెప్పడానికి రాదు మేడం, కానీ కిలో లెక్క పడుతుంది. కిలో లెక్క.